వెంకటరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, గాంధీ భవన్ జరిగిన భేటీలో అయితే మంత్రుల పనితీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా పనిచేసే వాళ్ళకే ప్రమోషన్ లేకపోతే డిమోషన్ అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఎలా చూడాలి? ముఖ్యంగా మంత్రుల పనితీరు బాలేదనుకోవచ్చా? ఇప్పుడు ఒక్కటే విజయ్ గారు, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలను మనం విశ్లేషిస్తే లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు మనకు కనపడుతున్నటువంటి అంశం. సాధారణంగా భారతీయ జనతా పార్టీ చాలా డిబేట్స్లో మా నాయకులంతా మాట్లాడుతున్నటువంటి దానికి ఒక అద్దం పట్టేలాగా ఇవాళ ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఒక అసహనము, ఒక అసంతృప్తి, మంత్రుల మీద, ప్రభుత్వం మీద ప్రజలకు ఉండేటువంటి తీవ్ర వ్యతిరేకత, మనం ఏం చేయలేకపోతున్నాము, మీరేం చేయలేకపోతున్నారు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు, బాధ్యత అంతా మీదే, స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదని చెప్పేటువంటి స్థాయి వరకు ముఖ్యమంత్రి గారు వెళ్ళినారంటే ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని మనం క్రోడీకరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఏ క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకోవాల్సినటువంటి అంశంలో సాధారణంగా 12-13 మంది మంత్రులు ఉండేటువంటి దాంట్లో మాట్లాడుకొని ఏం జరుగుతుంది అని చెప్పుకోవాల్సినటువంటి దాని వల్ల ఒక జంబో సమావేశం అది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఒక 60-70 మంది ప్రధాన కార్యదర్శులు ఉంటారు, 20-30 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. దాంట్లో పొలిటికల్ అఫైర్స్ ఉండొచ్చు, కానీ కానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చెప్పినట్టు మీరే అన్నారు కదా, ప్రధాన కార్యదర్శులు ఉంటారు, అది ఈ మీటింగ్ వేరు, ఆ మీటింగ్ వేరు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడింది నేను విన్నాను. ఆయన మాట్లాడినటువంటిది అందరు ఉన్నటువంటి మీటింగ్ నేను లైవ్లో నేను చూసే మాట్లాడుతున్నాను. వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక తీవ్రమైన అసంతృప్తి, అసహనం అనేటువంటిది ప్రభుత్వానికి, ప్రజలకి గ్యాప్ వచ్చింది అనేటువంటిది అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరించిన దాంట్లో స్పష్టత మాకున్నది భారతీయ జనతా పార్టీకి. కాబట్టి బాధ్యత తాను తీసుకోవడం లేదు. స్థానిక ఎన్నికలకు సంబంధించి చాలా చాకచక్యంగా తప్పించుకొని ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలా, వాళ్ళే బాధ్యత, మీరు ఎందుకు నామినేటెడ్ పోస్టులు నియమించడం లేదు, మీరు ఏం చేస్తున్నారు అనే పద్ధతిలో. మరి నామినేటెడ్ పోస్టులు నియమించకపోవడానికి అంత పెద్ద సభలో అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. కేబినెట్ మీటింగ్ తర్వాత 2 నిమిషాల లోపల జస్ట్ కమ్యూనికేషన్, మీరు బ్రదర్ మీకు మీ స్థాయిలో ఉండేటువంటి పోస్టులను కూడా ఫిలప్ చేయండి అనేటువంటి దాంట్లో. అంటే చేయకపోవడానికి కారణం ఏంటి అనేది ఆయనకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్లో సహజ సిద్ధంగా ఉండేటువంటి గ్రూప్ రాజకీయాలు, జిల్లా రాజకీయాలు, లుకలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఖమ్మం ఉంది, 3 ఉన్నారు, ఎంఐఎంలు ఉన్నారు. ఒక ఆయనేమో ముందు నుంచి కాంగ్రెస్కి వెళ్ళి పుట్టి పెరిగి పదవిలో ఉన్నాడు. మిగతా ఇద్దరేమో అనేక రాజకీయ పార్టీల్లో పదవులు అనుభవించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి నల్గొండకు వచ్చేటప్పటికి హెమాయమీ ఉన్నారు. వీటన్నిటి మధ్యన ఏంటంటే సమన్వయం కుదరడం లేదు. నీ వర్గము నా వర్గం అనేటువంటిది ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఇక తాను భరించలేక ఓపెన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తే కాంగ్రెస్ అంతర్గతంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. రెండవది గ్యాప్ వస్తుంది. చాలా మంది కాంగ్రెస్ మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి ఏంటంటే, మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టాము, ప్రజల్లోకి వెళ్ళలేదు. ప్రజలేం పిచ్చర్లు అనండి. ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, మనం మేము వంట చేసిన తర్వాత విజయ్ గారిని మా ఇంటికి పిలిచినప్పుడు తిన్న తర్వాత ఆయన 5 నిమిషాల్లో చెప్తాడు ఈ వంట ఏ రకంగా ఉంది, రుచికరంగా ఉందా లేదా, ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేటువంటిది. మాటికి విజయ్ గారిని మా వంట బాగుందా, ఎందుకు వాళ్ళ రైట్. వెంకటరెడ్డి గారు, మేధావులు మనం చదువుకున్నామని మనం అనుకుంటున్నాము. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మంత్రులకు దిశానిర్దేశం చేయడంలో భాగంగానే మరింతగా పనిచేయాలని చెప్తున్నట్టుగానే మనం ఎందుకు అనుకోకూడదు? నిజమే, ఆయనకున్న రిపోర్ట్స్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదు, మన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు అనేటువంటిదే కాదు. ఇవాళ మీరు బ్రహ్మాండంగా పండుగ చేస్తున్నారు వాళ్ళు రైతు భరోసా మీద. గత ప్రభుత్వం రైతు బంద్ అంటే బంధుని తీసేసి భరోసా వేసి భరోసాకు బంధు పెట్టిండ్రు. ఇవాళ భరోసా పక్కన 2 అక్షరాలు అక్కడి నుంచి తీసేసి ఇక్కడ దీనికి యాడ్ చేసినారు. నేను ఊరికే రాజకీయ విమర్శ కోసం చెప్పడం లేదు. 2024 సంవత్సరంలో వానాకాలం సంబంధించినటువంటి భరోసా ఎగ్గొట్టినారు, బ్రహ్మాండంగా ఎగ్గొట్టినారు రాష్ట్ర మొత్తం మీద. మొన్న యాసింగి పంటకు సంబంధించి జనవరిలో స్టార్ట్ అయినటువంటిది మార్చి 25 లోపల మేము పేమెంట్ చేస్తామని చెప్పి అనేక సందర్భాల లోపల మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినటువంటి వ్యవసాయ మంత్రితో నాగేశ్వరరావు గారితో సహా జరిగింది ఏంది, 3 ఎకరాల వరకు ఇచ్చి వెనక్కి పోయినారు.
అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకటి ఎగ్గొట్టినారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటి హాఫ్ ఇంప్లిమెంట్ చేసి ఎగ్గొట్టి మళ్ళీ ఇవాళ వానకాలం పంట మేము ఇస్తున్నాము 9 రోజుల్లో 9,000 కోట్లు అనేటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి దాంట్లో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాల లోపల 20%, 30% వేసినారు. దానికి కారణం ఏందని చెప్పాలా? అక్కడ ఏమైనా రియల్ ఎస్టేట్ ఉందా? లేదు. రియల్ ఎస్టేట్ లేని గ్రామాల్లో కూడా మా ఊరుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు. అక్కడ లేకున్నా కూడా 20%, 30% వేసి మోసం చేసింది. మోసం చేయడము ఎట్లాగైతే రైతు రుణమాఫీ చేసినారో, ఎట్లాగైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు తిలోదకాలు పలికినారో అదే పద్ధతిలో వల్ల ఒకటి స్పష్టంగా ప్రజల్లో వచ్చినటువంటి చర్చ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక రైతు బంధును, రైతు భరోసాను కొనసాగించదు అనే అభిప్రాయానికి వచ్చిరండి. ఇప్పుడు రైతులకు ఎంత చెప్పినా ఇక వాళ్ళు వినరు. ఎందుకంటే మీరు సుమారుగా 2 రైతు బంధువులు ఎగ్గొట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు చేసి రేపు ఇస్తాము అనే నమ్మకం లేదు. చెప్పినారా పోనీ వీలు కాలేదనుకోండి, మేము 5 ఎకరాల వరకు ఇస్తాం, 10 ఎకరాల వరకు ఇస్తాం, అందరికి ఇస్తాం, వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదండి? భవిష్యత్తులో వాళ్ళు తీసుకోబోయేటువంటి నిర్ణయం ప్రజలకు రైతులకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసాను కొనసాగించదిగా అనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి లోపల వెనక్కిపోతున్నారు. ఇవాళ ఎందుకు పోవడం లేదు? సాధారణంగా మనం చూస్తామండి, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచిన తర్వాత వెంటనే లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టినారు. ఇప్పుడు 18 మాసాలు అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులన్నీ గ్రామ పంచాయతీలకు రావడం లేదు, స్థానిక సంస్థలకు రావడం లేదు. ఆర్థికంగా అవి కుంగిపోతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల కోసము ఆయనకు ఒక స్పష్టత ఉంది, అవునన్నా కాదన్న. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక అసహనం ఏం కనపడుతుందంటే మనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, మీరేమో పనిచేయడం లేదు, మీరు కిందికి వెళ్ళడం లేదు, మీరు నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేయడం లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, కాబట్టి బాధ్యత మీదే అనేటువంటిది సాధారణంగా ముఖ్యమంత్రి గారు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన మాట ఏమిటంటే ఏమని, నేను ముందుంటా, ఐఎమ్ ద కమాండర్ ఇన్ చీఫ్, మనం అందరం గెలుస్తాము, మరి రండి మనం అందరం కలిసి పనిచేద్దాం అనలే. ఆయన బాధ్యత స్లోగా మంత్రుల మీదకి నెట్టివేయడం జరిగినటువంటిది. కాబట్టి రాబోయే ఫలితాలు తెలంగాణలో స్థానిక సంస్థల విషయం లోపల ముందు మన శ్రవణ్ కుమార్ గారు విశ్లేషకులు చెప్పినట్టుగా ఇది రెఫరెండమ్ గా భావించాలా స్థానిక సంస్థల ఎన్నికలు? ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే కనుక పాలన బాగున్నట్టుగానే అంగీకరిస్తుందా బీజేపీ? ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ఎప్పుడు అంగీకరిస్తామండి. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా మేము ఆమోదిస్తాము, అనుకరిస్తాము, దానికి సంబంధించిన నిర్ణయాలు వ్యతిరేకించము. కానీ అట్లా లేదు కదా పరిస్థితి. ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన మీరు కొట్లాడుకుంటున్నటువంటి 2 పార్టీలు చూసినారు. ఒక చర్చ జరుగుతుంది ఇవాళ తెలంగాణ సమాజం లోపల. మాకు వస్తున్నటువంటి సమాచారము, మాతో మాట్లాడుతున్నటువంటి మిత్రులు అన్నా వాళ్ళని చూసినాము, వీళ్ళని చూసినాము, మీకోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి పద్ధతి లోపల ఇలా తెలంగాణ సమాజంలో ఒక మార్పు కనపడుతున్నటువంటిది. ఆ మార్పు యొక్క ప్రభావమే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు దాంట్లో మనకు ధ్వనిస్తున్నటువంటి ఒక అంశం. కాబట్టి అంత సులభంగా లేదు. వాళ్ళు ఏదో రకరకాలుగా 42% బీసీలకు అని అన్నారు, అది అమలు చేసేటువంటి పరిస్థితి ఏందో అర్థం కావడం లేదు. ప్రచారం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నడుస్తున్నటువంటి మాట వాస్తవం. తీవ్రమైన అసంతృప్తి, పూర్తి మంత్రివర్గం లేదు, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా మున్సిపల్ కానివ్వండి, హోం కానివ్వండి, విద్య కానివ్వండి ఇంతవరకు ఎవరికి ఇవ్వలే, అవగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి లోపల. కాబట్టి రైతు బంధు ఏదైతే ఉందో కీలకం. ఇది తెలంగాణ రైతాంగం లోపల రైతు బంధును పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేసినాము, చేయబోతాం అనేటువంటి భరోసా ఇయ్యనంత కాలము తెలంగాణ రైతాంగము తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి. నేను నా దృష్టిలో ఉన్నటువంటిది ఏంటంటే, మా ఆలోచనలు ఉన్నటువంటిది ఏంటంటే, ఈసారి స్థానిక సంస్థల లోపల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నికల వరకు కాకుండా ఈ ఓడిస్తే మార్పు వస్తుంది అనేటువంటి పద్ధతి లోపల వస్తున్నటువంటిది. వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మేము చాలా బాగా చేసామని చెప్తున్నారు, అలాగే ఫ్రీ బస్ ఇచ్చామని చెప్తున్నారు, అలాగే బీసీ రిజర్వేషన్ 42 కూడా ఇవ్వబోతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్ గారు సంస్థలు ఏమి కాంగ్రెస్ లాభం చేకూరే అవకాశం కనిపించట్లేదు. విజయ్ గారు, రైతు భరోసా మేమంతా ఇంప్లిమెంట్ చేసినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. నా విషయం ఉంది, నాకు రావాల్సిన దాంట్లో సగం వచ్చింది, మిగతా ఎందుకు రాలేదని చెప్పాలా? ఇప్పుడు వ్యవసాయ యోగ్యమైన భూమికి అంతా ఇస్తున్నారు చాలా మందికి, ఇంకా నాకు ఆ మాత్రమే సగం వచ్చింది. మాకు సంబంధించినటువంటి మిత్రులకు, మా ఊర్లో ఉండేటువంటి వాళ్ళకు 30%, 20% ఇచ్చింది. అడిగే దిక్కు లేదు, చెప్పేవాడు లేడు. పరిస్థితి అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమన్నా చెప్పుకోని కాక హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయట అనేటువంటి తారతమ్యతలు ఇచ్చినారు. వెంచర్లకు ఏమని మేము అనడం లేదు, గుట్టలు కొండలకు ఏమని మేము అనడం లేదు. వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములను ఎగ్గొట్టేటువంటి మనస్తత్వము రైతు ఎప్పుడు కూడా భరించడు. రెండవది, ఈ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాంట్లో విజయ్ గారు ఒక కీలకమైన అంశం ఉంది. ఇంకా మనకు 4 సంవత్సరాలు ఉందన్నాడు. కాదు 3.5 అన్నాడు. మరి జమిలీ ఎన్నికలు వస్తాయంటున్నాడు. 2029లో ఎన్నికలు ఉంటాయి అంటున్నాడు. వాస్తవానికి మనకి ఎప్పుడు ఉండాలి ఎన్నికలు? 2028 డిసెంబర్ లోపల మనకి ఎన్నికలు జరగాలి. అంటే చాలా ధోరణిలో ఆయన మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏంటంటే ఒక స్పష్టత ఏర్పడ్డది.
డీలిమిటేషన్ మాట్లాడినాడు, జమిలీ మాట్లాడినాడు, మనకి ఇబ్బందులు ఉన్నాయనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడుతున్న దాంట్లో స్పష్టత కనపడుతుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తెలంగాణలో 18 మాసాల లోపల ఇంత పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహానికి, అసంతృప్తికి గురి అయినటువంటి సందర్భం వాళ్ళు ఎవ్వరని కేసీఆర్ గారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా కర్రుగాల్చి వాత పెట్టినారు. ఇప్పుడు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినారు, 18 మాసాల లోపల ఏ ప్రభుత్వానికి కూడా ఇంత వ్యతిరేకత రాకూడదు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మంత్రుల మీద బాధ్యతలు వేసే పరిస్థితులు ఉంది. డామినేటెడ్ పోస్టులు ఎందుకు నియమించడం లేదని అడుగుతున్నాడు. ఆయనకు తెలియదానండి, మంత్రులు అంటే గొడవలు ఉన్నాయి, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, జిల్లాలలో కుమ్ములాటలు ఉన్నాయి, కాబట్టి చేయలేకపోతున్నారు. ఒక నా వర్గం నీ వర్గం అనేటువంటి పద్ధతిలో నడుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఒక అసంతృప్తి రాజకీయాల లోపల చిక్కుకొని పోయింది. మంత్రివర్గం అక్కడ రాజగోపాల్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఏంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారికి లేదు. అధిష్టాన వర్గానికి అనేక రకాల చాడీలు చెప్పేటువంటి వాళ్ళు మంత్రులు కానీ ఇతరతర కానీ ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆయన ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు. ఫ్రీడమ్ రాలే ముఖ్యమంత్రి గారికి, పాలన మీద పట్టు రాలే ముఖ్యమంత్రి గారికి, ఏం చేయాలని నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితి లోపల ఉన్నాడు. ఢిల్లీ వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళడానికి నెలకు ఒక 4-5 రోజులు ఆయన ఢిల్లీలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర అసంతృప్తిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ ఎవరికి ఉండదు, ఆయనకు ఉంటుంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. కాబట్టి ఎట్లా పోస్ట్ పోన్ చేయాలా, వాయిదా వేయాలా ఎన్నికలు అనేటువంటి పద్ధతులు ఇంతకాలం నడుస్తుంది. రేపు భవిష్యత్తులో రేపు వచ్చేటువంటి తీర్పు ఏంది, హైకోర్టుకు సంబంధించినటువంటిది కూడా తెలంగాణ స్థానిక సంస్థలు కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నది. ఎంత తొందరగా ఎన్నికలు రాకపోతే అంత మంచిది అనేటువంటి ఆలోచనలో ప్రస్తుతానికి వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆలోచన. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ స్కీము కాలేదండి. ఏ స్కీమ్ అయింది చెప్పండి. ఇప్పుడు ఒక బస్సుకు సంబంధించినటువంటిది అయింది తప్ప మహిళలకు సంబంధించినటువంటి బస్సులు టికెట్లు మహిళలేమో కూర్చుంటున్నారు, టికెట్లు తీసుకునే పురుషులేమో నిలబడిపోతున్నారు బస్సులో, వాళ్ళు కూడా బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం ఎంత చేసుకున్నప్పుడు కూడా కాంగ్రెస్ మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. కాబట్టి మనకంటే ముందు, నీకంటే నాకంటే ముందు ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ స్పష్టంగా చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రజా ఆగ్రహానికి గురిగాక తప్పదు స్థానిక సంస్థల ఎన్నికల్లో. కాబట్టి బాధ్యత మీరే తీసుకోండి అంటున్నాడు. నేను తీసుకుంటా, నా వెంట నడవండి అని ముఖ్యమంత్రి గారు అనకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకు క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క మనోభావాలు అర్థమైపోయి ఇప్పుడు మనం చెప్తే వస్తుందా, మనం ప్రచారం తక్కువ చేసుకున్నాము. ప్రచారం తక్కువ ఎందుకండి, మీరు చెప్పే స్కీములు అర్థమైతే లేదా, మీరు రైతు భరోసా అర్థమైతే లేదా, మీరు ఎగ్గొట్టిన మాట వాస్తవం కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? చెప్పినారా వల్ల మేము ఒక సంవత్సరం ఒక వాయిదా ఎగ్గొట్టినాము, ఇంకో వాయిదాలో 50% వేసినాము, మాకు వీలు కాలేదని చెప్పినారా మీరు? అన్ని బాగా బ్రహ్మాండంగా చేసినామని మసిపూసి మారేడుకాయ పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఆ పార్టీ అంతర్గతంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశమే తప్ప భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ వాగ్దానాలు మీరు చేసినారో వాటన్నిటి ముందుకు తీసుకొని పోవాలా అనేటువంటి దాని మీద మా పోరాటాలు ఉంటవి, అవి ముందుకు కొనసాగిస్తాము. అదే పద్ధతి లోపల మేము ప్రచారంలోకి వెళ్తాము. ఎన్నికలు పెట్టమని మేము డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడదామండి. ఇంకాను శ్రవణ్ కుమార్ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు లేదు, అందుకే